తాతయ్య చూపిన బాట. కీర్తి 4వ తరగతి చదువుతోంది. ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. పెరట్లో తోట పని చేస్తున్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆయనకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆయన పాత కుండీలోని మట్టిని తీసేసి అక్కడే ఉన్న వేరే మట్టిని అందులో నింపి మొక్కలు నాటుతున్నారు. కీర్తి పక్కనే ఉన్న బకెట్లో నుంచి మగ్గుతో నీళ్లు తీసి వాటికి కొంచెం కొంచెంగా పోస్తుంది. పని చేస్తూనే కబుర్లు చెప్పసాగింది చిన్నారి. తాతయ్య, మా క్లాస్లో పింకీ ఉంది కదూ, తను రోజు నా పెన్సిల్ తీసుకొని తన పెన్సిల్ నాకు ఇచ్చి రాసుకోమంటుంది. నేను ఇవ్వనంటే కోపంగా చూస్తుంది అంది కీర్తి. సరదాగా చేసుంటుందిలేమ్మా అన్నారు రామారావు. ఒకరోజు అయితే అలా అనుకోవచ్చు, ప్రతిరోజు అలాగే చేస్తుంది. నా పెద్ద పెన్సిల్ తీసుకుని తన చిన్న పెన్సిల్ ముక్క నాకు ఇస్తుంది అని కాస్త బాధగా చెప్పింది కీర్తి. తన దగ్గర పెద్ద పెన్సిల్ లేదేమో, నువ్వు అమ్మని అడిగి ఒక పెన్సిల్ తీసుకెళ్ళి తనకివ్వు, అప్పుడు రోజు ఇవ్వాల్సిన పని ఉండదు అన్నారు తాతయ్య. అది కాదు తాతయ్య, తన దగ్గర పెద్ద పెన్సిల్ ఉన్నా అవి దాచుకుంటుంది. అందరినీ అడిగి ఇవ్వకపోతే కొడతానని భయపెడుతుంది. టీచర్కి చెప్తామని ఎవరైనా అంటే వాళ్ళని గిల్లేస్తుంది అంది కీర్తి. అప్పుడు మీరు టీచర్కు చెప్పకుండా ఏం చేస్తున్నారు? అలా చేయడం తప్పని తనకు చెప్పవచ్చు కదా అన్నారు తాతయ్య. అమ్మో, టీచర్కి చెప్తే నేను కొట్టలేదు, నేను గిల్లలేదు అని అబద్ధాలు చెప్తూ తానే ఏడుస్తుంది అంది కీర్తి. ఓ అలాగా అన్నారు తాతయ్య. అంతలో అక్కడే ఉన్న మట్టిలోంచి తేలు ఒకటి బయటకొచ్చింది. దాన్ని చూసి అమ్మో తేలు తేలు అంటూ దూరంగా పరిగెత్తింది కీర్తి. రామారావు వెంటనే దాన్ని కొట్టబోయారు, కానీ అది ఆయనకి చిక్కకుండా చెట్ల గుబురులోకి వెళ్ళిపోయింది. అమ్మా కీర్తి, అది వెళ్ళిపోయింది, మరేం భయం లేదు, నేనున్నాను కదా, ఇలా రా అని పిలిచాడాయన. తన చుట్టుపక్కల అంతా జాగ్రత్తగా చూసుకుంటూ కుండీల దగ్గరికి వచ్చింది. తేలు రాగానే ఎందుకిలా దూరంగా పరిగెత్తావు? కీర్తిని అడిగారు తాతయ్య. అది కుడుతుందేమో అని భయమేసింది, అందుకే అలా చేశాను తాతయ్య అని బదులిచ్చింది అమ్మాయి. నీకో విషయం చెప్తా విను అంటూ ప్రమాదం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దాని నుంచి దూరంగా పరిగెత్తావు. దాన్నే స్వీయరక్షణ అంటారు. నువ్వు తేలును కొట్టగలిగితే కొట్టేసి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాని భయపడుతూ అక్కడే నిలబడి ఇబ్బంది పడకూడదు అని వివరించాడు ఆయన. ఆ మాటలు విని తాతయ్య, తేలు నీ చేతిలో కర్రని చూసి భయపడిందా అని కుతూహలంగా అడిగింది కీర్తి. తేలు కూడా దాన్ని అది రక్షించుకోవడానికే పారిపోయింది. మనం మాత్రం ఏమరపాటుగా ఉన్నా అది మనల్ని కుట్టేస్తుంది. నువ్వు తేలు విషయంలో ఎలాగైతే నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించావో మిగతా విషయాల్లో కూడా అలాగే ఉండాలి. పింకీ నిన్ను గిల్లుతుందని నువ్వు భయపడటం తప్పు. ఆ అమ్మాయి భయపెట్టినప్పుడు తనను ఆపే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆపలేకపోతే టీచర్కి మంచిగా వివరించి చెప్పాలి. ప్రతిసారి నీకు ఎవరు తోడుగా ఉండరు. నువ్వే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి. చిన్నప్పటి నుంచే స్వీయరక్షణ అలవాటు చేసుకోవాలి అని చెప్పారు తాతయ్య. కీర్తి ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వింది. సరే తాతయ్య, నేను ఇక నుంచి ఎవరికీ భయపడకుండా నన్ను నేను రక్షించుకుంటాను అంటూ తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అంది. ఈ కథను మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.